టాక్ అబౌట్ ఇట్. అండ్ ఇంకోటి మెయిన్ గా ఏంటంటే, మీరు అనుకోపోయినా సరే తనుజ గారికి చాలా చాలా ఫేవరెటిజం జరుగుతుంది హౌస్ లో. మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ నాకైతే క్లియర్ గా హౌస్ లో ఉండే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఫస్ట్ వీక్ నుంచి అట్లానే జరుగుతుంది. నేను ఇన్ని వీక్స్ ఉన్నాను హౌస్ లో, ఒకసారి కూడా నేను కన్ఫెషన్ రూమ్ కి పోలేదు. ప్రతి వీకెండ్ తనుజ గారే కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్తారు. తనుజ గారే ఒక అరగంట ఒక 40 minutes అక్కడ టాపిక్ లేకపోయినా మాట్లాడతారు. అండ్ ఇంకోటి ఏంటంటే, డెమాన్ పవన్ ఇది కూడా క్లియర్ చేస్తాను నేను. డెమాన్ పవన్ ఏదో ఇండికేషన్ ఇచ్చాడు కాబట్టి కళ్యాణ్ బర్నీ అని చెప్పేశాడో కెప్టెన్సీ టాస్క్ లో అంటున్నారు కానీ అట్టర్ నాన్ సెన్స్ అండి, అట్టర్ నాన్ సెన్స్. ఇంకా నేను హెల్ప్ చేయాలంటే నేను హెల్ప్ చేస్తాను కానీ డెమాన్ పవన్ ఎందుకు హెల్ప్ చేస్తాడు కళ్యాణ్ కి ఆ విషయంలో? ఎందుకంటే అప్పటికి వాళ్ళిద్దరికి పడట్లేదు. పవన్ ఎందుకు కళ్యాణ్ కి హెల్ప్ చేస్తాడు? ఇంకా నేను హెల్ప్ చేశాను అని చెప్పినా సరే అర్థం ఉంటుంది కానీ నేను హెల్ప్ చేయలేదు చెప్తున్నాను. సో ఏదైతే ఈ పిఆర్ బ్యాచ్ క్రియేట్ చేశారో అట్టర్ నాన్ సెన్స్. అసలు పవన్ ఈ లెగ్ ఇట్లా పెట్టడం ఏం చేయలేదు, మామూలుగా పెట్టాడు, ఫస్ట్ నుంచి అట్లానే పెట్టాడు. సో పవన్ ఏం కళ్యాణ్ కి హెల్ప్ చేయలేదు. ఆ వీడియో తీసుకెళ్లి తనుజాకు చూపించడం ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అయితే బర్నీ గారికి చూపించాలి, ఎందుకంటే బర్నీ గారు టాస్క్ లో వెళ్ళిపోయారు కాబట్టి. లేదా పవన్ ని డెమోని పిలిచి అడగాలి. తనుజ గారు అసలు ఎందుకు ఆ డిస్కషన్ లో వచ్చి ఆడుకొచ్చి కన్ఫెషన్ రూమ్ లో ఎందుకు చూపించారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నెక్స్ట్ కాఫీ. ఇప్పుడు రీతు హెయిర్ సాక్రిఫైస్ చేసిందండి. హెయిర్ రావడానికి టైం పడుతుంది, దట్ ఈస్ సాక్రిఫైస్. ఇమ్ము కెప్టెన్సీ సాక్రిఫైస్ చేశాడు అంటే ఆ వీక్ ఇమ్యూనిటీ సాక్రిఫైస్ చేశాడు. ఒకవేళ ఆ వీక్ నామినేషన్స్ లో వెళ్ళిపోయి ఉంటే, అరే నేను కెప్టెన్ అయినా సరే సాక్రిఫైస్ చేశాను కాబట్టి ఈ వీక్ వెళ్ళిపోయాడు అని చెప్పి ఒక వస్తుంది. సో దట్ ఈస్ సాక్రిఫైస్. ఇమ్ము కెప్టెన్సీ సాక్రిఫైస్ చేశాడు. ఇక్కడ రీతు హెయిర్ సాక్రిఫైస్ చేసింది, తనుజ గారు కాఫీ సాక్రిఫైస్ చేశారండి. సరే కాఫీ అంత అటాచ్మెంట్ కదా, బట్ కాఫీ ఏమైనా తాగకుండా ఉన్నారా? ఎప్పుడు పడితే అప్పుడు, ఏది పడితే అప్పుడు కాఫీలు ఇస్తూనే ఉన్నారు. అదేం సాక్రిఫైస్ నాకు అర్థం కావట్లేదు. సో బిగ్ బాస్ కూడా తనుజ గారు ఫుల్ సపోర్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మన టాస్క్ లో కూడా ఇంత డబ్బా కాఫీ వస్తే తాగారు. మొన్న ఈ ప్లగ్ బోర్డ్ ఇచ్చిన అదే ఈ బోర్డు ఒక లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో కూడా కళ్యాణ్ వెళ్ళి తనుజాకి ఇచ్చినప్పుడు కాఫీ ఇచ్చారు. సో కాఫీ సాక్రిఫైస్ అంటే ఇంక మొత్తానికి ఇవ్వకూడదు కదా. ఇప్పుడు రీతు హెయిర్ ఏమైనా తిరిగి బ్యాక్ వస్తుందా? రాదు. ఇమాన్యుల్ అప్పుడు కెప్టెన్సీ పోగొట్టుకున్నాడు, ఆ వీక్ ఇమ్యూనిటీ బ్యాక్ వస్తుందా? రాదు. బట్ ఈవిడికి ఎందుకు అంత స్పెషల్ ట్రీట్మెంట్? కాఫీలు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చుకొని ఏం చేసినా సరే సాక్రిఫైస్ ఇచ్చినా సరే సాక్రిఫైస్ లేనట్టు తీసి పాడేయడం. కళ్యాణ్ కెప్టెన్ అయ్యాడండి, కష్టపడి కెప్టెన్ అయ్యాడు కదా. ఆ కెప్టెన్సీలో మహా అయితే ఒక 30 seconds అనుకుంటా నైస్ కెప్టెన్ బాగా చేసు అంతే. అక్కడ 30 minutes తనుజ గారితోనే మాట్లాడారు ఆ రోజు. ఎందుకో కూడా అర్థం కాలేదు, అది కూడా టాపిక్ కూడా లేదు. అసలు ఇవన్నీ చూస్తే సపోర్ట్ చేసినట్టే అనిపిస్తుంది కదా. అండ్ మోర్ ఓవర్ మెయిన్ పాయింట్ వేయట్లేదు అసలు ఎపిసోడ్ లో. తనుజ వెళ్ళి ఇమాన్యుల్ ని నేను అమ్మాయి కదా నాకు కెప్టెన్సీ ఇచ్చే అనే మాట మెయిన్ ఎపిసోడ్ లో ఎందుకు వెయ్యలేదు? తనుజ బ్యాడ్ అవుతుందనా? ఇది ఎందుకు వేయలేదు? ఇది ఆడియన్స్ కి తెలియదు, ఇది ఆడియన్స్ కి తెలియాలి కదా. ఇది తెలియకుండా ఉండాల్సిన పాయింట్, ఇది తెలియాల్సిన పాయింట్ కదా. తను ప్రతిసారి సపోర్ట్ అని అంటున్నారు కాబట్టి ఈ పాయింట్ కూడా ఇక్కడ కూడా సపోర్ట్ అడుగుతున్నారు అని చెప్పి చూపించడానికి ఖచ్చితంగా వేయాలి. ఎందుకు వేయలేదు? Hi, I'm the whole truth. And I'm Dr. Protein. నాకు ఇంకా ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇప్పుడు ఇమాన్యుల్ గానీ ఎవరైనా సరే తనుజ గారి గురించి మాట్లాడితే అది చూపిస్తారు కానీ తనుజ గారు చాలా సార్లు వేరే వాళ్ళ గురించి మాట్లాడినా సరే లైవ్ లో కూడా చూపించరంట. మీరు విన్నర్ చేయాలి అంటే మిగతా వాళ్ళు ఎందుకున్నాం దిష్టి బొమ్మల్లా ఉన్నామని అనిపించింది. క్లియర్ కట్ గా అక్కడ తనుజ గారిని విన్నర్ చేయాలి అని ఇదంతా చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు తనుజ పిఆర్ వచ్చి నన్ను ఏమన్నా సరే మీరే ఆలోచించండి సిచ్యువేషన్స్ బట్టి. ప్రతి వీక్ కన్ఫెషన్ రూమ్ కి ప్రతి వీక్ నించోబెట్టి ఇది అమ్మా ఇదమ్మా అదమ్మా నీకేమైనా ప్రాబ్లం ఉందమ్మా ఇదమ్మా అని చెప్పి నన్ను ఒకసారి అడగలేదే, నన్ను ఒకసారి కన్ఫెషన్ రూమ్ కి చూపించి ఈ వీడియో చూపించలేదే. ఆ రోజు నన్ను ఇట్లా యాటిట్యూడ్ ఇట్లా అని చెప్పి బర్నీ గారు అన్నారు కదా, అది కూడా చూపించవచ్చు, ఎందుకు చూపించలేదు? కన్ఫెషన్ రూమ్ కి ఒకసారి పిలిచి చూపించలేదు. పిలిచి నీకేం ఇబ్బంది లేదు కదమ్మా, నీకేం ప్రాబ్లం లేదు కదమ్మా అని చెప్పి అంత స్పెషల్ ట్రీట్మెంట్ ఏంటి? ఇవన్నీ సినారియోస్ చూస్తేనే ఆవిడ ఎట్లా కనిపిస్తుంది అంటే, ప్రతి వీకెండ్ ఎపిసోడ్ లో ఆ వీక్ లో ఆవిడ తప్పులు చేసేవి ఏవో ఒకటి ఉంటాయి కదా, ప్రతి ఒక్కరు పాయింట్అవుట్ చేయడం కానీ నామినేషన్ కానీ చేయడం ఉంటది. వీకెండ్ లో వచ్చి లేదు తనుజ తప్పు లేదు మీదే తప్పు, ఆ విషయంలో మీరు ఎందుకు అట్లా చేశారు అన్నట్టు క్లియర్ కట్ గా క్లీన్ షీట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు బిగ్ బాస్ టీం వాళ్ళు అని అనిపించింది నాకు. ప్రతి వీకెండ్ అట్లానే జరుగుతుంది.
తనుజ గారితో ఎవరైనా ఇష్యూ ఉన్నా తనుజ గారు బ్యాడ్ అని చెప్పి బయట అన్నా సరే అది వీకెండ్ వచ్చి క్లియర్ చేసేస్తున్నారు. లేదు మాదే తప్పు, వేరే వాళ్ళదే తప్పు, తనుజ తప్పు లేదు అన్నట్టు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దిస్ ఇస్ ఫేవరింగ్ అన్నమాట. అందుకే తనుజ గారు బిగ్ బాస్ ముద్దు బిడ్డ అనిపిస్తుంది. మెయిన్ గా సంచాలక్ గోల్డెన్ బజర్ అండి. గోల్డెన్ బజర్ విషయంలో సంచాలక్ గా నేను కరెక్ట్ చేసిన సరే, నేను ఫస్ట్ సంజనా గారు అని చెప్పినా సరే తర్వాత ప్రియాయే బజర్ నొక్కింది కదా అని చెప్పి నేను కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా. ఆ గొడవ అయిందో ఏదో బట్ కరెక్ట్ డెసిషన్ తీసుకున్నా సరే, జెన్యున్ డెసిషన్ తీసుకున్నా సరే నాకు పనిష్మెంట్ ఇచ్చారు. నువ్వు 2 days 3 days అదే దిక్కుమాల ఫ్రాక్ వేసుకుని ఉంచుకున్నా. కరెక్ట్ డెసిషన్ సంచాలక్ గా కరెక్ట్ గా చేసినా సరే రీతుకి కరెక్ట్ గా తప్పు చేసిందని చెప్పి కెప్టెన్సీ టాస్క్ మళ్ళీ తిరిగి పెట్టారు. బట్ తనుజ గారికి కళ్ళెదురుగా అదంతా తప్పు పైన అదంతా తప్పు అయినా సరే రీతు విన్ అవ్వాల్సింది ఆ టాస్క్ లో. లేదు సంచాలక్ డెసిషన్ ఇస్ ద ఫైనల్ డెసిషన్ అని చెప్పి గోల్డెన్ బజర్ అనే ఆపర్చునిటీ తీసుకెళ్లి తనుజ గారు చేతిలో పెట్టారు. సంచాలక్ గా కరెక్ట్ చేసిన నాకు పనిష్మెంట్, సంచాలక్ గా తప్పుగా తనుజ విన్ అయితే గోల్డెన్ బజర్. వావ్, దిస్ ఇస్ వాట్ సపోర్ట్ అంటే. విన్నర్ చేయాలంటే తను ఒక్కదానే పెట్టి ఆడిచ్చేసుకోండి. ఈ సినారియోస్ అన్ని చూస్తేనే క్లియర్ ఫేవరెటిజం అయితే జరుగుతుందని అనిపించింది. సో ఐ హోప్ మీకు అంతా అర్థమైనట్టుంది ఆ గొడవ ఏమైంది ఆ రోజు అని చెప్పి. సో యా, ఇప్పుడు కూడా తనుజ ఫ్యాన్స్ కానీ వాళ్ళ పిఆర్ టీమ్ కానీ వచ్చి తిట్టుకున్నా సరే ఐ డోంట్ మైండ్, యూ క్యాన్. బట్ నేను క్లియర్ గా ప్రతి ఒక్కరిది దగ్గరుండి చూసాను కాబట్టి ఐ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. సో యా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే ఎపిసోడ్స్ రివ్యూలు కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను.